పరమాత్ముడికి ప్రార్థన పూజ చేస్తారు. మన దేశంలో ఉండేటువంటి మందిరాలు ప్రపంచంలో యావ దేశాల్లో కూడా లేదన్నమాట. ఇంత భక్తి ఉంది, ఇంత భక్తి మార్గంలో జనాలు ఉన్నారు. ఇందులో కోటి కోటి భక్తుల్లో మనందరికీ కూడా భగవంతుని తెలుసుకునేటువంటి సౌభాగ్యం ఈరోజు వచ్చిందనమాట. భగవంతుడు మన ఆత్మానికి తండ్రి అన్నమాట. ఈ శరీరానికి తండ్రి ఇంట్లో ఉంటారు, ఊర్లో ఉంటారు. మన ఆత్మానికి తండ్రి పరమేశ్వరుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు. ఆయన గురించి కొన్ని విచారాలు మనమందరూ కూడా తెలుసుకున్నాము. ఆ పరమాత్మునికి సూర్యునితో పోలిక చేస్తారన్నమాట. ఎట్లా సూర్యుని నుంచి ఇడీ ప్రపంచానికి వెలుతురు చిక్కుతుంది, వేడి చిక్కుతుంది, అదే మాదిరిగా పరమాత్మ నుంచి ఇడీ ప్రపంచానికి పవిత్రత, సుఖము, శాంతి, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యాలు, నెమ్మది ఇవన్నీ కూడా చెప్తాయన్నమాట. కావున ఆ పరమాత్ముడు మన ఆత్మలకంతా తండ్రి. ఆయన స్వరూపము జ్యోతి స్వరూపం. భగవద్గీతలో జ్యోతిష్యామపి తజ్జ్యోతి అని చెప్పారు. అంటే భగవంతుడు జ్యోతి స్వరూపం. కాబట్టి మనము ఎక్కడ మందిరాలకు పోతాము, టెంపుల్స్ పోతాము, ఇంట్లో దేవుడు దీపం అంటిస్తాము, మంగళారతి తీసుకుంటారు కదా. మంగళారతి తీసుకున్నవాడు ఏం చేస్తారు? మన ముందర తట్లో కర్పూరం హారతి తీసుకొని వస్తారు. మనందరం కూడా ఏం చేస్తాము? ఆ తట్టుకి కాసు వేస్తాము, ఆ జ్యోతికి నమస్కరిస్తాము. ఆ జ్యోతినే పరమాత్మ. అర్థమైనా ఎందుకు నమస్కారం చేస్తున్నాము? ఆ జ్యోతికి ఎందుకు నమస్కారం చేస్తున్నాము? అర్థమైన పరమాత్ముడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన వెలుగుల మనందరికీ కూడా శక్తినిస్తారు. భక్తి మార్గంలో ఇండైరెక్ట్ గా తెలియకుండా ఏం చేస్తా ఉన్నారో తలింపు చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు జ్ఞానం పొందుతా ఉన్నారు. ఆ తండ్రి ఎవరు, ఆ జ్యోతి స్వరూపుడు ఎవరు అనేది తెలుసుకుంటున్నారు. పరమాత్మ అనేటువంటి శబ్దంలో రెండు శబ్దాలు. పరమ అంటే శ్రేష్ఠుడు, పవిత్రుడు, పావనుడు, పరమ పవిత్రుడు. ఆత్మ అంటే మనలో ఎట్లా ఆత్మ ఉందో అదే తర ఆయన కూడా ఒక శక్తి, ఒక పవర్, ఇడీ ప్రపంచాన్నంతా కాపాడేటువంటి ఒక శక్తి. పరంజ్యోతి స్వరూపంలో ఆయన ఉన్నాడు. ఈ యొక్క సంస్థని ఫౌండేషన్ వేసినటువంటి బ్రహ్మబాబాకి ఏం చెప్తామో వాళ్ళకి సాక్షాత్కారం ఈ జ్యోతి స్వరూపంలో కనిపించినారు. కాశీలో ఉన్నప్పుడు పరమాత్మని యొక్క సాక్షాత్కారము అయింది. సచ్చిదానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం, నిజానంద స్వరూపం శివోహం శివోహం అనేటువంటి కొన్ని అశరీరి వాణిలు వచ్చి ఈ జ్యోతి స్వరూపంలో పరమాత్ముడు వాళ్ళకి కనిపించి నా పరిచయం అందరికీ ఇవ్వండి అని ఈ యొక్క బ్రహ్మకుమారి ముఖాంతరంగా పరమాత్ముని యొక్క పరిచయం ఇచ్చినారు. ఫస్ట్ బ్రహ్మబాబాకి ఇచ్చినారు, నెక్స్ట్ కుమారి తీసుకున్నాము. ఆ పరిచయాన్ని మీ అందరికీ భక్తులందరికీ ఇప్పుడు మనము అందిస్తున్నాము అన్నమాట. ఆ పరంజ్యోతి పరమాత్ముడు గుణాలలో సాగరుడు, రూపంలో జ్యోతి స్వరూపుడు. ఆయన జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, దయా సాగరుడు, కరుణా సాగరుడు, ముక్తి జీవన్ముక్తి దాత, అందరికీ సద్గతి ఇచ్చేటువంటి తండ్రి, దాత, విదాత, వరదాత, సిద్ధిదాత, దేవదేవ మహాదేవ. మన దేశంలో 33 కోట్ల దేవతలతో పూజిస్తున్నాం అన్నమాట. ఈ 33 కోట్ల దేవతలందరికీ కూడా దేవుడే, మహాదేవుడే నా పరమాత్మ. భక్తి మార్గంలో ఆయనతో మనము శివాలయంలో పోయి శివలింగం రూపంలో పూజిస్తున్నామని. శివలింగం పెట్టినారు, ఒక పీఠ ఉంటుంది, ఆ పీఠ పైన ఒక లింగం పెట్టినారు, ఆ లింగం పైన 3 విభూతిలు పెట్టినారు, 3 మధ్యంలో ఒక చుట్టు పెట్టినారు. అదే ఇక్కడ పెడతారు. అదే జ్యోతిని ఇక్కడ చూపిస్తున్నాము. అంటే పరమాత్మని యొక్క అసలు స్వరూపము జ్యోతి స్వరూపము. ఆ జ్యోతి స్వరూపం
స్వరూపము ఏమేమి కర్తవ్యాలు చేస్తారు? త్రిమూర్తించాలి. ఆ జ్యోతి స్వరూప పరమాత్మ ఏమేమి కర్తవ్యాలు చేస్తారు? ఇంగ్లీష్ లో భగవంతునికి గాడ్ అంటారు. గాడ్ అంటే అర్థమేమి? GOD స్పెల్లింగ్. GOD. GOD అంటే ఏమి? G అంటే జనరేటర్, O అంటే ఆపరేటర్, D అంటే డెస్ట్రాయర్. సృష్టికర్త, పాలనకర్త, లయకర్త. అందరూ చెప్పండి. G అంటేనే సృష్టికర్త, O అంటేనే పాలనకర్త, D అంటే లయకర్త. అంటే మనందరినీ సృష్టించినటువంటి భగవంతుడు, మనందరినీ పరిపాలన చేస్తా ఉండేది ఎవరు? ఆ భగవంతుడు. మనందరికీ కూడా ముక్తికి తోడుకుపోయేటువంటి శక్తి ఎవరు? ఆ పరమాత్మ. కావున బ్రహ్మ విష్ణు శంకర చిత్రాలు మీరు చూసింటారు భక్తి మార్గంలో కూడా. ఇక్కడ కూడా ఉంది చిత్రము, చిక్కితే చూపిస్తాం. లేదంటే మీరు ఆమెకి వేరే వేరే బుక్స్ లో అంతా మీకు దొరుకుతాయి. కొన్ని వేరే చాలా వెరీ గుడ్. చిక్కింది చూడండి. మనమందరూ కూడా ఒక మంత్రం చెప్తాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. ఒక్క మాట మనమందరూ చెప్తామా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.